ఈ పాయింట్ దగ్గర కనుక ప్రెస్ చేసుకోవడం డైలీ కూడా డైలీ అట్లీస్ట్ మీరు 108 ఎందుకంటానంటే ఆ పాయింట్ ప్రెస్ చేయడం వల్ల 108 టైమ్స్ కనుక చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఎనర్జీ అన్నది హార్ట్ అనేది ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సో ఈ పాయింట్ దగ్గర ప్రెస్ చేసుకోండి. ఓకే, సో ఇది సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు ఇక్కడ చూడండి, థంబ్ ఫింగర్ దగ్గర కరెక్ట్గా ఈ అప్పర్ అంటే ఈ పైన వస్తుంది పాయింట్, బొటన్ వేల్ దగ్గర ఈ పాయింట్ రెడ్ కలర్ మార్కర్తో చూపిస్తాను చూడండి. ఈ పాయింట్ దగ్గర ప్రెస్ చేయడం సింపుల్ థింగ్, మీకు అర్థమవకపోయినా సరే ఈ పాయింట్ దగ్గర చక్కగా ఈ విధంగా ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది మేడం. ఓకేనా, ట్విస్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే గవర్నింగ్ వెజల్ పాయింట్ అంటారనమాట. ఈ పాయింట్ దగ్గర కూడా చక్కగా ప్రెస్ చేసుకుని ఈ విధంగా ట్విస్ట్ చేసుకున్నా సరిపోతుంది. థర్డ్ పాయింట్ అండి, ఇదేంటంటే విపరీతంగా ఎమోషన్ వల్ల విపరీతమైన బాధ, భయము అన్నీ వచ్చినప్పుడు ఈ పాయింట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే లివర్ ఓకేనా. సో లివర్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఇక్కడ చూడండి, మిడిల్ ఫింగర్ దగ్గర కరెక్ట్గా ఎడ్జ్ దగ్గర వస్తుంది ఈ 2 పాయింట్స్. సో లివర్ 3, లివర్ 6 పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్ దగ్గర మీకు క్లియర్గా చూపిస్తుంది. ఈ పాయింట్ సేమ్ థింగ్, మీకు పాయింట్ అర్థం అవ్వకపోతే చక్కగా ట్విస్ట్ చేసేసుకోవచ్చు అంతే, లేదంటే ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ పాయింట్స్ దగ్గర చక్కగా డైలీ కూడా మసాజ్ చేసుకోవడం, కొంచెంసేపు మసాజ్ చేసుకోవడము ఆటోమేటిక్గా మీకు మార్కర్ అయితే కనుక రెడ్ కలర్ మార్కర్ యూజ్ చేసుకోండి, ఆటోమేటిక్గా ఈ ప్లేస్ సరిపోతుంది. సో మార్కర్ మనకేంటంటే ఏదైనా సరే పాయింట్స్ మసాజ్ చేసుకునే ముందు కంపల్సరీగా ఏం చేయాలంటే మనకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని చేసుకోండి ఏదైనా సరే. ఓకేనా, చక్కగా మసాజ్ చేసేసుకున్న తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అయిపోండి. ఓకేనా, సో భోజనానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేయాలి. ఓకేనా, అలాగే భోజనం అయిపోయాక హాఫ్ అన్ అవర్ ఆ టైమింగ్లో మనం చేసుకోవచ్చు. భోజనం తిని వెంటనే చేయకూడదు, ఈ పాయింట్స్ ఎక్కువ కూడా మసాజ్ అనేది చేయకూడదు. అట్లనే నైట్ పడుకునేటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఈ పాయింట్స్ దగ్గర కరెక్ట్ చక్కగా పేపర్ టైపు మీకు చూపిస్తాను, అది కూడా ఎలా చేయాలి. సో ఇది మెయిన్గా. సో ఆహార విషయంలో వచ్చేస్తే కనుక మనకి మెంతులేండి అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా, సో ఈ మెంతులు మనకి తీసుకునేటప్పుడు ఏంటంటే కంపల్సరీగా నైట్ నానబెట్టుకోండి, 1 స్పూన్ మెంతులు నానబెట్టుకోండి. సో ఈ మెంతులు నానబెట్టుకుని కూడా ఎలాగంటే పెరుగులో నానబెట్టుకోండి. ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పెరుగులో నానబెట్టడం వల్ల మనకి ఇక్కడ ప్రోబయోటిక్, ఇక్కడ గుడ్ బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతుంది. అలాగే మెంతుల్లో మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ డయాబెటిక్ తగ్గిస్తుంది, షుగర్ని డయాబెటిక్తో పాటు మనకి ఇక్కడ ఏంటంటే స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది కూడా. ఓకేనా, సో ఓవరాల్గా హెల్త్కి డైలీ ఏంటంటే పెరుగులో నానబెట్టి మార్నింగ్ లేవగానే ఏం చేస్తారంటే మిక్సీ వేసేసి అయితే దీంట్లో ఏం చేస్తారంటే ఇంకా అద్భుతంగా పనిచేయడం కోసం పుదీనా ఆకులు ఒక 5-6 పుదీనా ఆకులు వేసుకోండి, హాఫ్ లెమన్ పిండుకోండి సరిపోతుంది. సో